దాదాపు 30 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా మచ్చ లేకుండా తండ్రి ఆశయాల్ని కనిపెట్టుకొని తన కార్యకర్తలను అందరినీ కూడా కనిపెట్టుకుంటూ దాదాపు 30 సంవత్సరాల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న పెద్దలు సోదరులు నరేంద్ర గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. నరేంద్ర గారు మా కుటుంబానికి మంచి దగ్గర, మంచి మేలు కోరే వ్యక్తి. ఎందుకంటే నా బాగా గుర్తు, చిన్న సమస్య వచ్చినప్పుడు మా కుటుంబంలో ఆయన చాలాసార్లు ఫోన్ చేసి అరే చదువుకోవాలరా మనం అని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి నరేంద్ర గారు ఒక్కరే నా జీవితంలో అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదే కాకుండా చాలా కార్యక్రమాలు నరేంద్ర గారు ఇందాక చెప్పారు. చాలామంది పెద్దలు దాదాపు హాస్పిటల్ పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ రోజు సంఘం డైరీ తరఫున చాలా పెద్ద ఎత్తున హాస్పిటల్ పెడితే కోవిడ్ టైంలో చాలాసార్లు ఫోన్ చేసేవాడిని హాస్పిటల్లో పేషెంట్లు చేర్పించడం కోసం. మా కాన్స్టిట్యున్సీ వాళ్ళని చాలా మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తి నరేంద్ర గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా గుంటూరు ఛానల్ కోసం పోరాడారు. ఏ విధంగా పోరాటం సంగతి కూడా మా అందరికి తెలుసు. ఎందుకంటే మా మీటింగ్లో కూడా మా జిల్లాకు సంబంధించిన బాపట్ల మీటింగ్ కూడా ఎప్పుడు కూడా సాంసరావు చెప్తా ఉంటాడు, ఖచ్చితంగా మనం గుంటూరు ఛానల్ స్థాపించుకోవాలని చెప్పి. రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దాన్ని బట్టే అర్థమవుతుంది అనమాట. ఖచ్చితంగా 1 కాదు 2 కాదు, ఆయన జీవితం ఆదర్శం అనమాట. నేను ఆయనది ట్విట్టర్ ఫాలో అవుతా ఉంటాను ఎప్పుడు. ఫస్ట్ ఆయన సైకిల్ ఎక్కి ఒక ఊరు సైకిల్ యాత్ర చేశాడు. నువ్వు దొక్కిన తర్వాత సైకిల్ నేను 17 రోజులు దాదాపు 260 కిలోమీటర్లు దొక్కా నేను చూసిన తర్వాత. ఆయన దొక్కాడు, ఆయన దొక్కింది కానీ నేను ఎందుకు దొక్కకూడదని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కంటిన్యూగా చూసిన తర్వాత నేను దాదాపు 250 కిలోమీటర్లు 300 కిలోమీటర్లు 17 రోజులు సైకిల్ యాత్ర చేశాను చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు. 1 కాదు 2 కాదు, మా అన్న ఏ కార్యక్రమాలు చేస్తా చూసి ఆయన 25 సంవత్సరాలు రాజకీయం చేశాడు కాబట్టి దాని వెనక నేను కూడా నడవాలనే దానికోసం నేను కూడా కంటిన్యూగా 5 సార్లు గెలిచాను ఆయనలాగే. ఆయన పోయిన మేమందరం అపోజిషన్లో అప్పుడు ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టారు. దాదాపు జైల్లో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నన్ను కూడా ఇబ్బంది పెట్టారు, నా వ్యాపారాలు కూడా ఇబ్బంది పెట్టి యుద్ధం చేశారు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నాను, మమ్మల్ని మంచిగా లొంగ తీసుకోవడం సాధ్యం, కానీ మమ్మల్ని బెదిరించి లొంగ తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి తాత తల్లు కూడా దిగొచ్చినా మేమైతే లొంగ అని చెప్పి సభాముఖం చెప్పింది. అదేవిధంగా అన్నగారు ఇంకా ఉన్నతంగా ఇంకా ఎక్కువ రోజులు ప్రజాసేవలో ఉండాలి, ఇంకా మంచి ఉన్నతమైన పదవులకు రావాలని, మరెన్నో ఇంకా పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ అవకాశంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కూడా పేరున నరేంద్ర గారి అభిమానులు, కుటుంబ అభిమానులకు అందరూ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.